దగ్గర ఒక ఐడియా ఉంది. నీ ఐడియాస్ అద్భుతం, ఆదిరిపోతున్నాయి, దుమ్ము దులిపేస్తున్నాయి. థ్యాంక్ యూ. అలా ఏం కాదు, నీ పనికి మళ్ళీ ఐడియాలని నీ దగ్గరే ఉంచుకో. బన్నీ నువ్వు నా చేతి మీద జంప్ చెయ్యి, నిన్ను విసురుతాను. సారీ మనం మళ్ళీ ట్రై చేద్దామే. ఏం చేస్తున్నారు మీరు? లోపల కన్నా సార్ ఖాళీ పాప్కార్న్ అయిపోయేటట్టు ఉన్నారు. ఏంటి అనుమానమా? సార్కి ఎలాగైనా చెప్పాలి ఇంట్లో మంటలు అంటుకున్నాయని. అరే ఇంతసేపు అదేగా చెప్తున్నాను. అందరూ ఇటు అటు దూకుతూనే ఉన్నారు కదా. రే డాంకీ, కన్నా సార్కి ఆ విషయం చెప్పాలంటే మనం లోపలికి వెళ్లి తీరాలి కదా. నువ్వు ఎగరగలుగుతావు కదా. సెకండ్ హ్యాండ్ నెమలి ఎగురుకుంటూ చిమ్ని లోపల నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఏంటి అనుమానమా? నేను నా జీవితంలో ఈ పొగ వల్ల ఓడిపోదలుచుకోలేదు. ఏంటి అనుమానం? ఆయన ఇంకా సృహలోకి రాలేదనుకుంటాను. నీళ్లు పోయండి, నీళ్లు పోయండి. కడుపు మంటని త్వరగా ఆర్పేయచ్చు, కానీ ఇల్లు అంటుకుంటే మనం త్వరగా ఆర్పలేమో. నీళ్ళు అలా పోస్తూ ఉండండి. రండి. ఇంత కొద్ది నీళ్లు పోయడం వల్ల నిప్పు ఆరబోయేది లేదు. దీనికి బోల్డంత నీళ్లు కావాలి, అర్థమైందా? నదుల నుంచి నీళ్లు తేవాలి. పదండి ఫ్రెండ్స్. నీ బుద్ధి అయిన చెరువులో ఆ తెలివి అనేది ఎదగబోయేదే లేదు. ఆ నీళ్లతో పని జరగదు. ఫైర్ బ్రిగేడ్స్ ని పిలవాలి. ఫైర్ బ్రిగేడ్స్ ఇక్కడికి రండి. ఇక్కడ నిప్పంటుకుంది. డాక్టర్ బాలు, మీరు తెలివైన వారు, బుద్ధిమంతులు, చాలా ప్రతిభ గలవారు. థాంక్స్. ఖచ్చితంగా కాదు, ఇలా రా అంటే సరిపోతుందా? ఫైర్ సర్వీస్ వాళ్ళకి మన అడ్రస్ ఇవ్వక్కర్లేదు. నీ విషయంలోనూ ఒక విషయం ఉంది. నేను మాటల్లో మర్చిపోయి ఫైర్ బ్రిగేడ్స్ కి ఈ విషయం చెప్పలేదు. నేను ఫోన్ చేసి వాళ్ళని పిలుస్తాను. ఈ లోపు మీరు బాక్స్ ఎక్కడా? ఈ మమ్మీ కూడా ఎప్పుడు ఇలాంటి విచిత్రమైన పనులే చెప్తూ ఉంటారు. ఓరి దేవుడా, ఇక్కడ టెడీ ఉంది. అరే రే, ఈ టెడీ ఎలా కౌగిలించుకుంటుందా? కాపాడండి, కాపాడండి. నా వెనకాల మాన్స్టర్ వస్తుంది, నన్ను కాపాడండి. లేదు లేదు, శబ్దాలు చెయ్యకు, నేను ఇరుక్కుంటాను. నోరు మోయ్. మేకప్ వేసుకోని వాడు ఎప్పుడు చూడడానికి మామూలుగానే ఉంటాడు. ఇది మా ఇంట్లో ఉండదు, కొద్ది రోజులకి గ్యారేజ్ లోనే ఉంటుంది. చప్పట్లు. సారీ ఏమైంది? అదేంటంటే పిల్లలు కన్నా సార్ జాగ్రత్త, ముందు.
తోడుంది. జాగ్రత్త. మిత్రమా నీకేం కాలేదు కదా? నాకు దెబ్బలేమీ తగలవు. మిగతా వాళ్ళ కష్టాలని తన కష్టం అనుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత తక్కువగా? ఎంత తక్కువ అని చెప్పలేను, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఏంటి అను? మేము సాయం చేస్తాం. గుర్తుంచుకోండి, ఆ తర్వాత మనమే వీళ్ళని బయటికి లాగాలి. ఏంటి అనుమానమా? కళలు అవి కనే కళ్ళ కన్నా చాలా పెద్దవిగా ఉంటాయి, కానీ అవి కళ్ళల్లో దాక్కవు. ఏంటి అనుమానమా? ఏంటంటారేంటి? ఫ్రిడ్జ్ లోపలికి పెద్ద ఏనుగుని దూర్చలేమో. కానీ ఎందుకని ఫ్రిడ్జ్ లోపల ఏనుగుని దుడుస్తారు? అదొక సామెత. వాళ్ళ కారులోకి వెళ్ళలేము. అయితే పైన కూర్చోపెట్టండి. హహా, కొన్ని సందర్భాల్లో కాగిత పువ్వుల్లో కూడా వాసన వస్తుంది. అని నువ్వు ఒక గాడిదవి. నువ్వు ఎప్పటికీ మారు. నిన్ను మార్చలేం కూడా. ఏమన్నావో? అలా కాదు అన్నాను. నిజం చెప్పాలంటే నువ్వు మాకు మంచి ఐడియా ఇచ్చావు. మీరు కారు మీద కూర్చోండి. అరే రే, దీపావళి వచ్చేసిందా? రే, పటాసు పేల్చలేదురా, టైర్ పేలింది. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, తనతో చాలా రిస్క్ లా ఉంది. రిస్క్ ని రస్కులాగా ఎప్పుడూ అనుకోకూడదు. కొన్ని విషయాలు చాలా కష్టంగా ఉంటాయి. ఏంటి? సమోసా. ఏమయ్యా, మనం లంచ్ కే కదా వెళ్తున్నాం. అది తెలుసమ్మా, కానీ దానికి ముందు స్టార్టర్ కదా. అలలు ఒడ్డుకి వచ్చి ముట్టుకొని పో. అంటే అలా అంటే వీడిని సమోసా తినమండి, లేదంటే బోల్డ్ టైం అయిపోతుంది. జంగ్లీ మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? అరెరే, తను తప్పిపోయారంటే డాక్టర్ బాలు మన ఊరికే వదిలిపెట్టరు. వెంటబడి కొడతారు. ఉదయాన్నే మిమ్మల్ని రైలు పట్టాల మీద పడుకోబెడతాను. పదండి, త్వరగా వెళ్ళి వెతుకుదాం. అరే, పళ్ళన్నీ కిందనే ఉన్నాయి. మనం చెట్టెక్కి తెంపక్కర్లేదు. అదే అక్కడ చూడండి, తను అక్కడుంది. సేల్లో షాపింగ్ చేయడం అంటేనే ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పాలి. ఏమంటారు? నిప్పంటుకుంది. 50% సేల్ వేసి ఈ వ్యాపారస్తులు నిప్పులాగా సేల్స్ చేస్తున్నారు. వాడు కన్నా సార్ వాళ్ళ ఇంట్లో కూడా నిప్పంటించాడు. అటు చూడండి. ఇంత పొగ. ఒకవేళ దోమలు చంపడానికి పొగ పెట్టారా? ఇలా చూడు, మా ఇంట్లో మస్కిటో రిప్లెంట్ ఉంది, కానీ మంటలు అంటుకున్నాయి. సార్ లోపలే ఉన్నారు. ఏదో ఒకటి చేయండి. సరే, మేము వెళ్ళి ఏదో ఒకటి చేస్తాం. సార్, కన్నా సార్, తలుపు తెరవండి. లోపల నుంచి పులుసు వాసన వస్తుంది. జోర్దార్, నా మిత్రుడా, ప్రాణ స్నేహితుడా, అక్కడ ఇల్లు తగలబడుతుంటే ఇక్కడ వంట వాసన గురించి మాట్లాడుతున్నావా? వయస్తుడికి కనిపించేవన్నీ దయ్యాల్లాగా ఉంటాయట. ఏంటి అనుమానమా? అది సరే. కూరలో ఎప్పుడైనా నిప్పంటుకుంటుందా? అరే, అనవసరంగా గొడవ పడకండి. ముందు మంటలు ఎలా ఆర్పాలో అది చూడండి. ఇప్పుడు కన్నాసారి ఇల్లు కాలిపోతుంది. ఆ తర్వాత మన ఇంటికి నిప్పంటుకుంటుంది, ఈ ఏరియాకి నిప్పంటుకుంటుంది, ఈ నగరానికి నిప్పంటుకుంటుంది. ఎటు చూసినా మంటలతో నిండిపోతుంది. ఇంత ఓవర్ యాక్టింగ్ చేయకు తమ్ముడు. ఇప్పుడు కన్నసారి వాళ్ళ ఇంట్లో మాత్రమే నిప్పంటుకుంది.
ఇందులో నీళ్ళే రావడం లేదే. ఆహా, ఈ ఇంట్లో ఏదో ఒకటి జరిగింది. మనం మీటింగ్ ని తర్వాత పెట్టుకుందాం. అరే ఇంట్లో నీళ్లు కొట్టు. జీవితంలో ఒక్కొక్కసారి మంచి వాళ్ళకు కూడా కష్టాలు తప్పవు. ఏంటి అనుమానమా? ఆ, బయటికి వస్తున్నారు. దయచేసి అని రానివ్వండి, బయటికి రానివ్వండి. ఓహో, ఇప్పుడు మీరు చేసేది చాలా పెద్ద క్రైమ్. ఇదేమైనా అసలు హోలీ ఆడుకునే టైమా ఏంటి? ఓయ్ ఈయనకి సరిగ్గా విసులు కొట్టడం రావట్లేదు. నేను కొడతాను. ఓయ్ ఓయ్ ఫ్రెండ్స్, అతను విజిల్ వేయమని చెప్పలేదు, సైలెంట్ గా ఉండమని చెప్తున్నారు. కానీ ఎందుకు? ఇక్కడున్న నా వల్ల ఈ సమస్య చెప్పలేను. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నేను తలుపు తెరవలేను. చెప్పట్లే. ఏమైంది కన్నా సార్? నా దగ్గర బ్యాంకు డబ్బు 100 కోట్లున్నాయి. నిజాయితీగా ఉండవలసిన మీరు బ్యాంకులో మీరే స్వయంగా 100 కోట్లు దోచుకున్నారా? అరే, దొంగలించలేదబ్బా, నేను తీసుకొచ్చాను. దాన్నే దోచుకోవడం అంటారు. మీరు చేసింది ఏమీ బాగోలేదు కన్నా సార్. ఇన్ని రోజులు మీరు మంచితనంతో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, సంఖ్యలు వేస్తారు, జైలుకి తీసుకెళ్తారు. 20 ఏళ్ల తర్వాత ముసలాడిగా బయటకు వస్తారు. నోట్లో పళ్ళుండవు, చూడడానికి మీలా మీరుండరు. కిట్టి కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఇలా దోపిడీ చేస్తే ప్రయోజనం ఏంటి? చెప్పండి, ప్రయోజనం ఏంటి? అత్యాస మనిషిని మృగంగా మారుస్తుంది. ఏంటి అనుమానమా? ఇప్పుడు నీకు ఏమనిపిస్తోంది జోర్దార్? నాకు ఎక్కడి నుంచో పులావు వాసన వస్తుంది. ఏ పులావు గురించి వదిలేయ్. కన్నా సార్ ఇప్పుడు పచ్చడి చేశారు, దాని గురించి ఆలోచించు. ఆయన అర్థం చేసుకోవడం లేదు. నేను ఆయనకు అర్థమయ్యేలా చెప్తాను తమ్ముడు. వద్దు, ఇది అర్థం చెప్పడానికి అర్థం చేసుకునే సమయం కాదు. కన్నా సార్, మీరు ఒక ద్రోహి, మోసగాడు, గజ దొంగ, చెడ్డవారు. అరే, కానీ కాదు, మీరు మంచివారు. కానీ ఎందుకు ఇలా చేశారు? ఇలా చూడండి, నేను బ్యాంకు నుండి 100 కోట్లు తీసుకొస్తూ ఉన్నానా? ఆ తర్వాత మనసులో అత్యాస వచ్చేసింది. ఇతరుల దగ్గరున్న బంగారం మీద ఆశపడిన వ్యక్తి ఎప్పుడూ సవ్యంగా బతకలేడు. ఏంటి అనుమానమా? అరే, ఇక్కడ అసలు ఎవరు కనపడడం లేదేమిటి? అదిగో అక్కడున్నాడు. సమోసాలో ఏది చట్నీ అనుకున్నామో అది అక్కడుంది. అందరూ కలిసి అటాక్ చేయండి. ఈ దొంగ చూడ్డానికి భయంకరంగా ఉంది. అరే, కన్నా సార్ని కొట్టకండి, వెళ్ళి ఆ దొంగని కొట్టండి. అయ్యో, ఎవరయ్యా ఇది? ఈ రగ్గనే లాకప్ ని పరుపు అనుకొని ఇలా గెంతుతున్నారు. చాలు ఆపండి. తర్వాత ఒక డాక్టర్ కావాల్సి వస్తుంది. నన్ను తొక్కేసి ఈ విధంగా నా శరీరంతో ఆడుకున్నారే. నా ఒళ్ళంతా పుండైంది. ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని రైల్వే ట్రాక్ మీద పడుకోబెడతాను. ఇలా రండి. ఒక్కొక్కసారి తగిలే దెబ్బలు టైంలో తగిలే దెబ్బల కంటే చాలా దారుణంగా ఉంటాయి. ఏంటి అనుమానం? అరే, డబ్బెక్కడమ్మా? డబ్బులు లేవు. నువ్వు సూట్ కేసే కదా తీసుకురమ్మన్నావు. కానీ సూట్ కేసులో డబ్బు ఉండాలి. ఆహా, రొమాంటిక్ సాంగ్ మొత్తంగా దారుణంగా మారిపోయింది. సూట్ కేసు మాత్రమే మిగిలింది, డబ్బంతా పోయింది. అరే, డబ్బు దొంగతనం చేయలేదు. లోపలే ఉంది, స్టోర్ రూమ్ లోపల. నువ్వు గాడిదివి, పిరికివాడివి, తెలివి తక్కువవాడివి. అదే లేదు కదా. ఉంది. మేము ఎంత ఆలోచించామో అంతకంటే ఎక్కువగానే ఉంది. మేమందరం ఇక్కడ ఉన్నాం. స్టోర్ రూమ్ లో దొంగతనం జరిగిందంటే అదేమీ దొంగతనం చేయలేడు. కావాలంటే వెళ్ళి చూడండి, అంతా సేఫ్ గా ఉంది. ఇంకా దొంగతనం తప్పకుండా చేయలేడు. నువ్వు
నువ్వు ఏం చేసావయ్యా? డబ్బు అన్ని చోట్ల విసిరేశాను. దొంగతనానికి వస్తే ఇవన్నీ తీసుకోవడానికి తప్పకుండా 2 రోజులు పడుతుంది. కన్నా సార్ ఇవన్నీ తీసుకువెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటారు. నా బ్రెయిన్ చూసారా? నా బ్రెయిన్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. రే పెద్దోడా, అది నీ దగ్గర లేదుగా, ఎందుకని యూజ్ చేస్తున్నావు? కొండపైకి ఎక్కినాడు తప్పకుండా దిగిపోతాడు. ఆపండి, ఆ తర్వాత ఎలక ఈ నోట్లు మొత్తం తినేస్తుంది. నేను ఆటో అయిపోయాను. ఇప్పుడు మీరందరూ పరిగెట్టండి, నేను పట్టుకుంటాను. ఓకే. ఈడొక డాంకీ. కానీ నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదా, రా డీల్ చేసుకుందాం. ఆ నోటు మాకిచ్చేయి, నిన్ను మీ చోటుకి పంపించేస్తాం. డీల్. ఇన్స్పెక్టర్ పాండా, మీరు చాలా ప్రతిభావంతులు. మీరు అతి మేధావి, చాలా కరాఖండిగా ఉంటారు. అంతెందుకు, మీరు అసలు పాండా కాదని అంటాను. ఏంటి? అది నా ఉద్దేశం, గ్రేట్ ఇన్స్పెక్టర్ పాండా అని. ఎంత అద్భుతంగా ఫుట్బాల్ ఆడుతున్నారు. చాలా రోజుల తర్వాత నాకు లీవ్ దొరికింది. ఈ రోజంతా నేను ఎంజాయ్ చేస్తాను. ఇన్స్పెక్టర్ పాండా, మీకెవరో కాల్ చేస్తున్నారు. వాళ్ళతో చెప్పు నేను ఇవాళ లీవ్ లో ఉన్నాను, రేపు కాల్ చేయమని చెప్పు. ఓకే. హలో, ఆయన లీవ్ మీద ఉన్నారు, రేపు కాల్ చేయమని చెప్పారు. ఆయనతో చెప్పండి నేను అతనికి పర్మనెంట్ గా లీవ్ ఇచ్చానని. అలాగా? ఇన్స్పెక్టర్ పాండా, గుడ్ న్యూస్ వచ్చింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఇక మీరు రోజు ఫుట్బాల్ ఆడుకోవచ్చు. ఆయన చెప్పారు పర్మనెంట్ గా మీకు లీవ్ ఇచ్చేస్తానని. ఏమన్నావు? అవును, ఫోన్ చేసింది ఎవరు? అదా, కమిషనర్ సార్ దగ్గర నుంచి ఫోను. అది చెప్పొచ్చు కదా. నమస్కారం సార్. మీరు ఫోన్ లో సెలెక్ట్ చేసేది ఆయనకి కనిపించదు. నువ్వే కదా బాంబు బెదిరింపించింది? అయితే బాంబు పెట్టింది నువ్వే కదా? లేదు, నేను ఊరికే ఆటకి చేశాను అంతే. బాంబు పెట్టడం నీకు ఆటకాయితనంగా ఉందా? బామా బామ్ లాంటివి ఏమీ లేవే. నేను ఊరికే టైం పాస్ కే కదా కాల్ చేశాను. పోలీసులు ఎలా పని చేస్తున్నారో అనే దానికే. నా లీవ్ ని నువ్వు వేస్ట్ చేసేసావు. నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసులు ఏం చేస్తారో చూపిస్తాను. ముందు స్టేషన్ కి తీసుకురండి. అరే నన్ను కాదయ్యా, వాళ్ళని ఎత్తుకురండి అయ్యా. అరే ఏంటయ్యా మీరు వెతుకుతా నిలబడ్డారు? ముందు వాడిని వెతుకురండి. అందరి జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఏంటి అనుమానమా? ఇది బాంబ్. దీంతో నువ్వు ఏంటి ఆడుకుంటున్నావా? నువ్వు భలే మేధావివి, జ్ఞానం ఉన్నవాడివి, చాలా తెలివైన వాడివి. కాదు, కానే కాదని అంటున్నాను. నా కాలు జారింది డాంకీ. నేనేమి డాంకీ కాదు, నాకు కాస్త బ్రెయిన్ లేదు అంతే. ఒకరి గురించి నిజం తెలిసిందంటే తన్ని తాను గొప్పవాడిగా నిరూపించుకుంటాడు. ఏంటి అనుమానమా? మంచిదైంది ఈ బాంబు పేలలేదు. పేలిపోయింది, బాంబు పేలిపోయింది, బాంబు నా జీవితంలోని చివరి గడియలు వచ్చేసాయి. జీవితంలో నాకు ఫ్రెండ్షిప్ మాత్రమే దక్కింది. అది ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు మిత్రులారా. ఏంటి అనుమానమా?
రే డాంకీ, బాంబు కాదు, ట్రక్ టైర్ పేలింది, టైరు. వీళ్ళు ఎవరు డాక్టర్ బాలు? తన పేరు జంగ్లీ. తను నా స్నేహితి. స్నేహితినా అంటే ఏంటి? తను నా స్నేహితి, నా ఆడ స్నేహితి, నా స్నేహితి. ఇలా చూడండి, ఓ అనేది ఇంత గట్టిగా చెప్పాల్సిన పని లేదు. అడవిలో నేను వైద్యం చేయడానికి వెళ్ళా, అక్కడే నేను చూశాను. ఫ్రెండ్షిప్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాను. ఇలా రండి. ఒక విషయం, సారీ నాకు పనుంది, నేనే అక్కడికి వస్తున్నాను. మీకు ఏం పని ఉంది? 2 పనులున్నాయి. ఒకటి నా పని ఒకటి ఉంది, ఇంకొకటి నాకు మీ దగ్గర ఓ పని ఉంది. అదేంటో చెప్తాను. ఒక రోజుకి జంగ్లీని చూసుకోగలరా? మీరు తను చూసుకోలేరా? అలాగంతా కాదు. ఒక పిచ్చి పట్టిన అతనికి నేను వైద్యం చేయడానికి అక్కడికి వెళ్ళాలి. నేను రావడానికి రాత్రి అవుద్ది. నా స్నేహితి విడిగా ఉంటుంది, తనను చూసుకుంటారా? ఓహో, మీరెందుకని ఇలా మాట్లాడుతున్నారు సంతోషంతో?